ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు తెలివైన వాళ్ళ కథలు చెప్తారు, తెలివి తక్కువగా ఉన్న వాళ్ళ కథలు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తెలివైన వాడి కథ చెప్పు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా తెలివి తక్కువగాను మనం దొరికిపోతూ ఉంటాం. బాగా తెలివైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు తెలివి తక్కువగా దొరికిపోతారు. అవును, అవును. దానికి ఏం చేయలేము. సమయం. ఈ కథ చాలా బాగుంటుంది, సరదాగా మనం వినడానికి బాగుంటుంది, పిల్లలకి చెప్పుకోవడానికి బాగుంటుంది. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక వ్యవసాయదారుడు, చాలా పెద్ద రైతు, బోల్డని పొలాలు ఉండేవి ఆయనకి, ఎడ్లు గిడ్లు కమతం బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఆయన పని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కాదు, కొంత పిసినారు. పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి రెండు ఇవి చెప్పేవాడు లెక్కలు. నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తీసేస్తా, మీ అంతటా మీరు మానేస్తే నేను రూపాయి జీతం ఇవ్వను, నేను మానిపిస్తేనే డబ్బిస్తా. నేను పంపించాను అనుకో, నువ్వు వెళ్ళిపో అని పంపించాను అనుకో, అప్పుడు జీతం డబ్బులు ఇచ్చి పంపిస్తా. నువ్వు ఎగ్గొట్టి వెళ్ళిపోతానంటే నేను పని చేయలేక తప్పులు చేస్తే డబ్బు ఇవ్వను నేను. ఇలాంటిది ఇంకొక స్టోరీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రమగారు. ఒక రైతు వేరే ఆసామి దగ్గర పనికి వెళ్తాడు, గుర్తొచ్చిందా మీకు? అలాంటివే ఇవి ఇక్కడ. ఎస్. ఇది ఒక తెలివనమాట. వాళ్ళు వీళ్ళు ఈయన కాంతం చూసి ఇంత ఉంది, రోజు తిండి గడుస్తుంది కదా అని చేరేవాళ్ళు. తిండి గిండి కుదిరేది. ఆయన ఏదో విపరీత పనులు చెప్పి వాళ్ళు అవి చేయలేక లేచక్కపోయేలాగా చేసేవాడు. ఓ, డబ్బే ఇచ్చేవాడు కాదు. 20 రోజులు చేశాక బాబోయ్ వీడి చెప్పే పనులు చేయలేకపోతున్నామని పారిపోయేవాళ్ళు, చేత కాకుండేవాళ్ళు. నాకు రాదండి అంటే ఆయనకు నచ్చదు. ఇలా గోలగా ఉండేది. ఊళ్ళో అసలు ఎవ్వరూ, ఒక పాలకాపులు ఎవ్వరూ అతని దగ్గర ఉండేవాళ్ళు కాదు. అయితే పై ఊరు నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వీడు జగమొండి. అయితే వాడు ఏం చేశాడు, ఆ ఊళ్ళో అందరి దగ్గర వెళ్ళి పనులు అడుగుతుంటే వాళ్ళ పక్కపక్క నవ్వేసి, ఈ ఊళ్ళో పనులు ఏం దొరుకుతాయిరా, పెద్ద కాపేమో ఆయన, పెద్ద రైతు, ఆయన దగ్గర చేరిన వాడికి రూపాయి ముట్టదు అని అన్నారు. సరే వీడు అన్నం గడుస్తుంది, చూద్దాం ఆయన సంగతి ఏమిటోనని చేరాడు. వీడు జగముండి శతపొగరబోతూ, దాంతోపాటు పెచ్చ తెలివి వాడికి. ఏం చెయ్యాలో చూద్దామని ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు. ఓకే, మంచి పని మంతుడు. అయితే ఈయనకి నెల అక్కడ జీతాలు ఎలా అంటే 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, నెల కాదు. 3వ నెల వస్తుంది, వీడికి జీతం ఇవ్వాలి. ఆయనకి జీతం ఇవ్వడం ఇష్టం లేదు. పని మాత్రం చేయించుకుంటాడు. 2 పూట్ల తింటున్నారుగా, అదే చాలని ఉండేది. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. 2 పూట్ల అన్నం పెట్టి నెల తిరిగేసరికి 3 నెలలు తిరిగేసరికి జీతం ఇవ్వాలి. 2 నెలలు గడిచినాయి, 3వ నెల వచ్చేసరికల్లా ఈయన డబ్బులు ఎగ్గొట్టడం ఎట్లా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించి ఏమన్నాడు, అరే మరి కొండ మీద వెదురు పొదలు తెగ పెరిగాయి. నువ్వు మన పాలెద్దు ఉంది కదా పెద్దది, దానికి వెదురు అంటే ఇష్టం, వెదురు పెడితే దానికి బలం. కొండ మీద తీసుకెళ్ళి వెదురు మేపు, దాన్ని లేత వెదురు, దాన్నే తిన్ని, నువ్వు మాత్రం కోసి అందించిపోకరోయ్, అందిస్తే ఒప్పుకోను జాగ్రత్త అన్నాడు. కుర్రాడు ఏం చేశాడు, ఎద్దును తోలిపోయాడు కొండ మీదకి. కింద ఉన్న ఇట్లు కిందే ఉన్నాయి. ఇదేదో పందె పెద్దు, బాగా బలంగా ఉంటుంది. పైకి ఎక్కించాక ఒక వెదురు వాసానికి దాన్ని కట్టేశాడు, ఎద్దుని కట్టేశాడు. అక్కడి నుంచి వచ్చిన కర్ర తీసుకుని ఎక్కవే పైకి ఎక్కువ అని దాన్ని కొడుతున్నాడు. ఎక్కవే అంటే ఏమిటో దానికి ఏమర్థమైంది, దానికి హే అర్థం అవుతుంది. ఎక్కవే అంటే దానికి ఏమర్థం అవుతుంది. అది అక్కడక్కడే తిరుగుతుంది, దెబ్బలు తాళలేక అప్పుడప్పుడు మధ్య మధ్యలో గొడవ చేస్తోంది. వీడు 5 నిమిషాలు ఆగుతాడు, ఎక్కమన్నానా, ఎక్కపోతే ఎట్టా వస్తుంది వెదురు అని ఒక దెబ్బ కొడతాడు. అది అక్కడక్కడ తిరుగుతుంది. దారైపోయే వాళ్ళంతా ఎద్దుని పైకి ఎక్కమంటున్నాడు అని నవ్వుకుంటూ పోయారు. నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఈ మాట అటు ఇటుగా ఈయన దగ్గరికి చేరింది. కాపోయి మన రైతు గారి దగ్గరికి, మీ పాలేరు ఎద్దును కొడుతున్నాడు, పైకి ఎక్కమంటున్నాడు, పైకి ఎక్కు అంటున్నాడు, పైకి ఎక్కమని కేకలు అందరికీ వినపడేలాగా అనేసరికి ఈయన గబగబా పైకి వెళ్ళాడు. అదేమిటట్టు కొట్టి చంపేస్తున్నావు ఎద్దుని అన్నాడు. మీరుండండి బాలేవారు, పైకి ఎక్కవే అంటే అర్థం చేసుకోదు, మీరేమో కోసివద్దన్నారు. వెదురు ఎక్కడ ఉంటుంది, కింద ఉండదు, దాని పైన ఉంటుంది. అవును. వీడు ఒక కొంకి కర్ర తీసుకెళ్ళి దాన్ని లాగి ఎద్దుకి పెట్టాలి. ఎద్దు తినకపోతే తప్పు వీడిదవుతుంది. ఆయన తెలివి చూడండి. సాయంత్రానికి ఎద్దు ఏమీ మేయలేదు అంటే తప్పు, నువ్వు కొయ్యొద్దు అని చెప్పాడు. నీ కొయ్యొద్దన్నా ఎందుకు కోసావు అంటాడు కదా. అవును. అందుకని వీడికి ఎద్దును కొడుతున్నాడు. ఓహో, 3-4 దెబ్బలు తినేసింది, బుసకొట్టేస్తోంది. అది కోపం వస్తుంది దానికి. కానీ అదేం చేయలేదు. ఆహారము పోయింది, ఎండవేళ ఈ కొండ మీద కట్టేసి అక్కడి నుంచి ఆయన తెల్లబోయి, ఒరే వద్దులేరా, పోనీలే, గడ్డే తింటుందిలే, రాపోతే మానలే, వదిలేసేయి అన్నాడు.
ఆ, ఓడిపోయానని అర్థమైపోయింది ఆయనకి. చెయ్యలేని పనులు చెప్పాలి. ఆ, ఎట్లా వీడు ఇది. ఇంకోటైతే ఏం చేస్తాడు, ఆ ఎద్దుకి మేపలేక ఎందుకులే ఎంతోటి గోలని వెళ్ళిపోయేవాడు. అవును అవును, వీడు తెలివిగా ఆలోచించేది. తెలివి. అక్కడి నుంచి తీసిపోయి కింద కట్టేశాడు. మంచి వర్షాలు పడ్డాయి, చక్కగా బాగుందంతా. ఈయన ఏమన్నాడు, వరే మన పెంకులు చూడు అన్నీ ఖాళీగా ఉన్నాయి, పెంకుల మీద మొక్కలు నాటాలరా. ఇల్లు వసార, పెద్ద వసార, పెంకులు దింపి ఉంటాయి. పెంకుల మీద మొక్కలు నాటాలంటే ఆ పని నాకు రాదండి అనాలి వీడు. అలాగేనండి, దానికి ఏం భాగ్యం, తప్పకుండా చేద్దాం. మొక్కలు పెట్టడం ఏంటి, పువ్వులు కాయలు కాయచకపోతే అడగండి నన్ను. నవ్వాడు. ఏం చేస్తాడో చూద్దామని. సరే, సాయంకాలం 4 గంటల అయ్యేసరికల్లా ఖణేలు ధవేలు ధవేలని మోగుతోంది. ఏమిట్రా ఏదో మోగుతోందని చూస్తే వీడు ఇంటి మీద వసారా మీదకి ఎక్కి ఓ పెద్ద సుత్తి శానం పుచ్చుకుని ఫెడేలు ఫెడేలమని పెంకులని పగలగొట్టేస్తున్నాడు. ఓ, ఏమిట్రా ఏమిట్రా వసారా పెంకులరా అంటే, అవునండి మీరు మొక్కలు నాటమన్నారా, వీటిని తవ్వి సదును చేసుకోవాలి కదా, నేల భూమి మీద ఏం చేస్తాం మనం, తవ్వుతాం కదా, ఇక్కడ ఏం చేయాలి, తవ్వాలి. అరే సర్కారు ఓ పక్క పెంకులు పడిపోయినాయి. ఇంట్లో వాళ్ళంతా లవోదిపో ఏమిటో అయిపోతుంది, కంపెనీపోతుందని. ఏం తెల్లపోయి ఒరే వద్దులేరా, పెంకుల మీద వద్దులే, నేను ఆలోచన విరమించుకున్నాను, పగలగొట్టిన జాలే, దిగు నువ్వు దిగేసేయి. అలాగేనండి మీరు వద్దంటే మానేస్తానండి, దానికి ఏముందండి అన్నాడు. సరిపోయింది. ఇంకొక రోజులో 2 రోజుల్లోనో 3 నెలలు పూర్తవుతాయి. ఓ, డబ్బు ఇవ్వక తప్పదు, ఫిక్స్ అవ్వాల్సిందే. వానలు కొంచెం తగ్గుమొహం బట్టి పైరంతా బాగా ఎత్తుగా ఎదిగింది. వీళ్ళకి బోల్డ్ అంతా వరి పొలం. ఇద్దరు కలిసి పొలం చూడడానికి వెళ్ళారు. చక్క కంకులు పోసి బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఆయన ఏమన్నాడు, అరే అబ్బాయి చూడరా ఎంత పండిందో పంట, పొలాన్ని ఇంట్లో దాచుకోవాలిరా మనం, ఈ పొలం అంతా ఇల్లు చేర్చేసి జనాలు కళ్ళు పడతాయి అన్నాడు. వీడేం చేస్తా, అలాగేనండి దానికి ఏం భాగ్యం, అదెంత పని, పొలాన్ని ఇల్లు చేర్చడం అంటే ఎంత సులువు, అమ్మో సులువు కాదు, సులువు. అలాగేనండి అన్నాడు. సాయంత్రం ఈయన కాస్త పడుకుని నిద్ర లేచేసారు కల్లా పెద్ద పెద్ద మోతలు, గందరగోళంగా ఉంది. ఇంటిని 10 అరిచేసి కేకలు పెట్టినారు. ఈయన లేచి చూసుకున్నాడు. వీడు ఏం చేశాడు, వాకిట్లో వీళ్ళది పెద్ద ప్రహరీ గోడ, ఓ గుమ్మం తీసి పక్కన పెట్టేశాడు, గోడ పగలు కొడుతున్నాడు. పెద్ద ఇనప గద ఒకటి తీసుకుని కొట్టేస్తున్నాడు, ఇసుకలు మట్టి తీయించేస్తున్నాడు. నేను తెల్లబడి ఒరే నీ దుంపదేగా ఏం చేస్తున్నారంటే, మీరే కదండి పొలం ఇంటికి తెమ్మన్నారు అన్నాడు. నేను తెమ్మన్నది పొలం రా, నువ్వు గోడ ఎందుకు పగలగొడుతున్నా అంటే, భలేవారండి గోడ గడప తీయిపోతే అంతలావు పొలం ఇంట్లోకి ఎటా వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది, ఎట్లా లోపలికి వెళ్తుంది, పొలం ఎంత పెద్దది మంది, అది రావాలంటే గోడ మొత్తం తీసేయాలి. ఈ పక్క నుంచి మొదలు పెట్టాలంటే సగపడైంది, మీరు నా చెయ్యి వదిలితే మిగిలిన సగం చూసి వీళ్ళు పొలాన్ని ఇల్లు చేర్చే మార్గం చూస్తానండి అన్నాడు. ఆయన దండం పెట్టేశాడు. ఒరే నీ తెలివితేటలు ఎక్కువైపోయినాయిరా నీకు, వద్దు నాయన పని మానేసేను. ఓకే, ఎందుకు మానండి, జీతం ఇచ్చేయండి చక్కగా మానేస్తాను అన్నాడు. మానే అంటే ఏం చేయాలి, అతను 3 నెలల జీతం ఇచ్చి వాడికి దండం పెట్టాడు. ఆ తర్వాత ఈ దిక్కుమాలిన రూల్స్ పెట్టకుండా చక్కగా కమ్మెచ్చులు తీసినట్టు అయ్యి ఎవ్వడూ రాడని అర్థమయ్యి జీతాలు ఇవ్వటము, పని చేయించుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా మొండి బేరాల దగ్గర ఎలా ఉండాలి, మకురుగానే ఉండాలి. అంతే. వీడు తెలివి చూపించి ఈ పని చేశాడనమాట. ఎంత చక్కగా ఉంటుందో కథ, చదవడానికి మాకు బాగుంటుంది, చాలా బాగుంది, వినటానికి కూడా బాగుంది రమ్మగారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ అండి.